వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ టాలీవుడ్ డైరెక్టర్ పై ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీనివాసరావు రాజమౌళిని తన మిత్రుడిగా పేర్కొంటూ ఆయన కారణంగా తన జీవితం నాశనమైందని ఆరోపించారు. అంతేగాక తనను నిరంతరం మానసికంగా వేధింపులకు గురి చేశారని, ఈ కారణంగా తన జీవితం ముగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోపణలతో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మెట్టుగూడ పోలీస్ స్టేషన్ కు లేఖ రాసిన శ్రీనివాసరావు తన బాధను అక్కడ వెల్లడించారు. 1990 నుండి రాజమౌళితో తనకున్న స్నేహబంధాన్ని ప్రస్తావిస్తూ ఆ అనుబంధం ఏ విధంగా నెగిటివ్ గా మారిందో వివరించారు. ఈ వివాదంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనివల్లే తన జీవితంలో అనేక సమస్యలు తలెత్తాయని శ్రీనివాసరావు వాపోయారు. శ్రీనివాసరావు తన ఆరోపణల గురించి వివరంగా చెబుతూ తనకు అందుబాటులో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని ఒప్పుకున్నారు. అయినప్పటికీ తన వ్యక్తిగత అనుభవాల్ని పంచుకుంటూ రాజమౌళి కారణంగా తనకు నష్టమే జరిగిందని తెలిపారు. రాజమౌళి, రమా రాజమౌళి వలనే నేను మరణానికి సిద్ధమయ్యాను. ఇది నా చివరి వాగ్మూలం. పబ్లిసిటీ కోసం నేను ఇలా చేస్తున్నానని ఎవరూ అనుకోవద్దు అని ఓ వీడియోలో స్పష్టం చేశారు. 34 సంవత్సరాల స్నేహబంధం ఉన్న చివరకు తన జీవితంలో ఇలాంటి మలుపు వస్తుందని ఊహించలేదన్నారు. తన జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించడంతో రాజమౌళికి తనకు అనుబంధం నెగిటివ్ గా మారిందని వెల్లడించారు. మా మధ్య చాలా స్నేహబంధం ఉంది, కానీ ఓ అమ్మాయి వల్ల పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే నువ్వు త్యాగం చేయాలి అని చెప్పాడు. చివరికి నేను నా ప్రేమను త్యాగం చేసుకున్నాను. రాజమౌళి కెరియర్ ప్రారంభంలో అతను పెద్ద దర్శకుడిగా ఎదగక ముందు ఈ సంఘటన జరిగింది. అప్పుడు నేను చాలా సహనం పాటించాను, గొడవలు చేసుకోకుండా నా జీవితాన్ని కొనసాగించానని పేర్కొన్నారు. తన కెరియర్ ప్రారంభంలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగినా వాటిని తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. కానీ రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాక తన మీద అనుమానంతో టార్చర్ చేయడం మొదలుపెట్టాడని ఆరోపించారు. గతంలో ఒకసారి రాజమౌళితో తాను వాదనకు దిగితే మన స్టోరీని సినిమాగా తీస్తానని చెప్పానని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అప్పుడు రాజమౌళి తనకు నరకం చూపించాడని, తన జీవితం అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమౌళి ఫ్యామిలీలోని పిల్లలను మేము పెంచాం, కానీ ఇప్పుడు వారంతా దూరం అయ్యారు. అతను నెంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత నన్ను పూర్తిగా వదిలేసి నా జీవితాన్ని నాశనం చేశాడని పేర్కొన్నారు. తన వయసు 55 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా పెళ్లి కాలేదని, ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందని బాధ కలుగుతుందన్నారు. అతనికి నాకు మధ్య జరిగిన ఈ విషయాలు బయట చెబుతానని అనుకున్నప్పటి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడని ఆరోపించారు. అంతేగాక నేను చెప్పినా ఎవరు వినిపించుకోవడం లేదు, అందుకే బయటకు వచ్చి నిజాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, కానీ దీనిపై ప్రభుత్వం స్పందించి రాజమౌళికి లై డిటెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు సంబంధించి రాజమౌళి గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని, టీం గాని ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ ఆరోపణల వెనుక నిజం ఎంతవరకు ఉందనేది నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శ్రీనివాసరావుకు మద్దతుగా నిలబడగా, మరికొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ ఆరోపణల పట్ల రాజమౌళి ఎలాంటి స్పందన ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లిన్.